మాకు తెలిసిన జయలలిత గారు ఆవిడ ఒక ఎంత సున్నితమైన పర్సన్. ఆర్టిస్ట్ అంటేనే సున్నితంగా ఉంటారు. అవును, చాలా చిరంజీవి గారు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నాయి ఆయన. ఉన్నారండి, మహానుభావులు ఉన్నారు. అలాంటి మా జయలలిత గారు ఇన్నాళ్ళు ఈ జీవన సంగ్రామంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఎత్తుపల్లాలు. అలసిపోలా ఎప్పుడు. అలసిపోతే ఇంత గ్లామర్గా పడడం లేవడం తప్పించి అబ్బా అని ఎప్పుడు అనుకోలే. అంటే ఇన్ జనరల్గా నాకు అనిపించిన దాంట్లో మీది అంటే మీకుగా మీకు ఇప్పటి వరకు వెనకాతలు ఒక్కొక్కసారి పర్యావలోకనం చేసుకుంటే మనవి కొన్ని తప్పులు అనిపిస్తాయండి. అన్ని తప్పులే, స్వయంకృతాపరాధాలే మీవే అన్ని. కొన్ని విధిలిఖితాలు అనుకోవచ్చు కానీ స్వయంకృతాపరాధాలు ఎక్కువ, విధిలిఖితం తక్కువ. నీ రాత నువ్వే మార్చుకోవచ్చు అని అంటారు కదా, అటు నా రాత నేనే మార్చుకున్నా. ఓవర్ పొసెసివ్నెస్, కుటుంబ సభ్యుల మీద అలవి మాలిన ప్రేమానురాగాలు, అవసరమైన అవును అంటే ఓవర్ ఎఫెక్షన్స్ అవి కూడా తెలియదు తల్లిదండ్రులతో నాకు. మామూలుగా పుట్టాము, పెరిగాము, చదువులు బళ్ళో వేశారు, డాన్స్ నేర్పించారు, ఏం కావాలో అది కావలసిన బట్ట ఇచ్చారు, తిండి పెట్టారు, అంతవరకు. కానీ డిగ్రీ వరకు కూడా నా ఇంట్లో రేడియో లేదు గుంటూరులో ఉన్నప్పుడు. నేను చెన్నై వచ్చాక ఇవన్నీ ఒకటొకటిగా ఈ లగ్జరీ లైఫ్ చూసి చేసుకున్నవి. ఏమో తెలియదు మరి, అది అలా జరిగిపోయింది. అంటే మరి అంతమంది ఉన్న ఇంట్లో రేడియోలు గట్ట ఎక్కడ వస్తాయి? అదే 2 పూట్ల భోజనానికి సరిపోతుంది రేడియో ఎక్కడి నుంచి? అవును, అప్పుడు బంగాళదుంప కూర చేసి రసం పెడితే చాలా రిచ్ ఫుడ్ ఎగ్జాక్ట్లీ. పైగా మీరు బ్రాహ్మలు, ప్యూర్ బ్రాహ్మలు. అదే అందుకనే ఇన్ జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు మొదట బిగినింగ్లో అసలు మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ మైండ్లో లేదండి మీకు? లేదండి, నాన్న అలాగ నూరిపోసేసారు. నేను డాన్స్ చేస్తున్నప్పుడు, క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చేవారు. అమ్మాయి చాలా బాగుంది, మేము సంబంధం చేసుకుంటామని. అసలు పెద్దగా కేకలు పెట్టేసేవారు. హార్ట్ నా పిల్ల డాన్సర్ అన్న కావాలి, పెద్ద హీరోయిన్ అన్న కావాలి, అంతే, పెళ్ళనేది చేయని ఈ జన్మలో దానికి అనేవారు. అలాగా నాకు కూడా నిజమేనా తండ్రి కాదు ఊరికే అంటే మన జనరల్గా ఎవరైనా ఏ ఫాదర్ అయినా ఆడపిల్ల ప్రైమ్ మినిస్టర్ అయినా పక్క నుంచి సంబంధాలు చూద్దాం ట్రై చేస్తారు. ఆయనకి లేదు అసలు ఆ ఉద్దేశం. ఇంకా అమ్మ కూడా చాలా నార్మల్ హౌస్ వైఫ్. నేను ఆవిడ చూసానండి, అసలు నోట్ల నుంచి మాటే రాదు. అవును, అలాగా ఒంటి నిండా నగలేసుకుని కూర్చుంటుంది. నేనేం కొనుక్కుంటే ఆవిడకి కూర్చోవడం చెన్నైలో నాకు కూడా కొనిపెట్టే పాపాయి అంటది. అవన్నీ వేసుకుని నా నగలన్నీ వేసుకొని ముత్తైదు నిండుగా అలా కూర్చుంటుంది, అంతే. ధన్యులండి మీ తల్లిదండ్రులు, నిజంగా మీ కుటుంబం. ఎందుకంటే మొత్తం వాళ్ళ శక్తి అంతా దేవుడు మీలో పోస్తాడు. మీరు తెలియదు, ఎస్, వాళ్ళందరినీ చూసుకోవాలి, ఎక్కడో కూడా వాళ్ళ మీద పొరపచ్చాలు లేకుండా. బట్ అలాంటి మీకు అంతలా చెవిలో ఇల్లు కట్టుకుని నూరు పోసారు మీ ఫాదర్ అని మీరు చెప్తున్నారు. మరి ఆ రెండో మ్యారేజ్ అసలు ఎట్లా అంటే అది? ఏది రెండు ఇన్ ది సెన్స్ సెకండ్ స్టేజ్లో మీరు మొదట మ్యారేజ్ అన్న పాయింటే లేదు. మొదట మ్యారేజ్ చేసుకున్నాను కదా, మూవీ చేసేటప్పుడు అతనితో లవ్, ఒక 7 సంవత్సరాల లవ్, పెళ్లి చేసేసుకోవడం, ఇంట్లో ఇష్టం లేదు. లవ్ అంటే లివింగ్ టుగెదర్? ఊరికే లవ్వే. ఇంటికి వచ్చేసేవాడు, మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఇంట్లోనే ఉండేవాడు. నేను ల్యాండ్ లైన్ అయితే ఎవరైనా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నేను గొంతు మార్చేసి జయలలిత లాగా కాకుండా వాళ్ళ సిస్టర్ లాగానో ఎవరిలాగానో, లేదండి బిజీగా ఉంది వేరే షూటింగ్లో అని చాలా షూటింగ్లు మానేసిన సందర్భాలు ఉన్నాయి ఇతనితో ఉండడానికే. అట్లా అంత లవ్ చూపించాడు అనమాట. ఇంట్లో లవ్ తక్కువ నాకు. ఎవరికి వాళ్ళు షూటింగ్ నుంచి వచ్చేసరికి నిద్రపోతూ ఉండేవాళ్ళు, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంటే పెట్టుకుని తినడమో, లేకపోతే అది కూడా లేకపోతే పడుకోవడమో చేసేదాన్ని. రోజుకి 3 షిఫ్ట్ చేసేదాన్ని. పెద్ద నాతో ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా షూటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. నా ప్రొఫెషన్ ఇల్లు మీ డబ్బులేకి తప్పితే మీరు ఇక అంతే, జగమెరిగిన సత్యం అది. అంటే మీరు లివింగ్ టుగెదర్ అండి? మ్యారేజ్ లేదు, మ్యారేజ్ చేసుకున్నాం చోటానికరమ్మ ఆలయం అని కొచ్చిన్లో. చాలా 7 ఏళ్ల లవ్ తర్వాత లవ్ లో ఉన్నప్పుడు చాలా మంది పెద్దలు చెప్తూ వచ్చారు. చలపతిరావు గారు కానీ, గోపాలకృష్ణ గారు కూడా మీకు చెప్పడం నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పా ఆయనకి, గోపాలకృష్ణ గారికి. కేరళలో షూటింగ్ అని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తిరుపతిలో షూటింగ్ మాది. ఏదో నేను, కిన్నెర, గోపాలకృష్ణ గారు, శారద గారు, పరిచయమా ఏదో పేరు, దాని పేరు. ఆ సినిమా అప్పుడు ముక్కు పగిలిపోయింది.
ఏంటే ఏమైందన్నారు. అప్పుడు కొడుతున్నాడు, కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు మా ఆయన. అయ్యో. అయితే ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్ళాను గురువుగారు బ్యూటీ పార్లర్కి, అమ్మాయి గోరేదో తగిలిందని చెప్పా. అబద్ధం చెప్తున్నావు కదా అన్నారు. అప్పుడు ఏసీకి వచ్చి ఇక కూర్చుని ఆయన మీద పడి ఏడుస్తా కూర్చున్నా. ఇది జరుగుతుంది గురువుగారు అని. నేను చెప్పానా వద్దని. వాడు దొంగ కోళ్ళు పట్టే మొహంలా ఉన్నాడు. ఎందుకు అలాగా తొందరపడ్డావు, ఇప్పుడు సినిమాలు కూడా పోయినాయి, నీ క్యారెక్టర్లు ఎవరెవరికో వెళ్ళిపోతున్నాయి అనేసి ఆయన బాధపడ్డారు. అవును, వాళ్ళు పరుచూరు బ్రదర్స్ ముఖ్యంగా గోపాలకృష్ణ గారు అయ్యో గురువుగారు టైంలో ఆయన ఒక దాన్ని ఏమంటారు, ఒక బడిలాగా మిమ్మల్ని అందరినీ అయ్యో కాపాడుకున్నారు. నిజంగా శారద గారికి క్యారెక్టర్లు రాసిన, మీకు రాసిన, శివపార్వతి గారికి రాసిన, ఆయన చాలా తాపత్రయపడ్డేవారు. మళ్ళీ నిన్ను ఒక శారదలాగా చేయాలి నాకు అనేసి. కానీ మనకి రాసి ఉండాలి కదా ఆయన మాటలు. అప్పటికే ప్రొడ్యూసర్స్ చాలా మంది మాటలు వినడం కూడా మానేశారు. వాళ్ళ ఇష్టం, హీరోలే క్యారెక్టర్స్ని అదే అంటే ఒక ట్రెండ్ దాటిపోయింది, అయిపోయింది, మారిపోయింది. వాళ్ళు ట్రెండ్ ఉన్నంత కాలం వాళ్ళు రూల్ చేశారు, బాగా చేశారు. వాళ్ళు రూల్ చేశారు అసలు ఎంత చెప్తే అంత వాళ్ళు. అవును. తర్వాత ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు ఆ మ్యారేజ్ ఎప్పుడైతే అలాగా ప్రాబ్లం వచ్చిందో, మీరు అంటే గతంలో సావిత్రి గారికి కూడా జమినీ గణేష్ని చేసుకోవద్దని రామారావు, నాగేశ్వరరావు, చాలా మంది, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారంట. కాకపోతే అదృష్టం ఏంటంటే మీరు మరీ సావిత్రి గారి రేంజ్కి వెళ్ళిపోలేదు. అదే అలాంటి ఒక డెస్పరేట్ మూమెంట్స్ ఏమైనా వచ్చేయండి? ఏం లేదు అస్సలు. కుంగిపోవడం కానీ, ఏంటి లైఫ్ ఇలాగ అనుకున్నాను ఇలాగైందని చచ్చిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడు రాలేదు. బతికి చూపిద్దామనేసి. అదే ఆవిడ డ్రింకింగ్ కూడా రిసర్ట్ అయిపోయారు సావిత్రి గారు. చాలా దారుణమైన ఆవిడకి పిల్లలు ఉండి వాళ్ళ సపోర్ట్ లేక అలాగైపోయినారు. నాకు భగవంతుడి దయ వల్ల పిల్లలు ఎవరు లేరు కాబట్టి నాకు నేనే నిలదొక్కుని నేనే కంట్రోల్ చేసుకున్నా. అదేలేండి. అదే మీరు పిల్లలందరికీ, కుటుంబ సభ్యులందరికీ అమ్మ అయిపోయారు కదా, అందుకని మళ్ళీ అమ్మ వాళ్ళని అనిపించలేదు మీకు? లేదు కదా, అస్సలు అనిపించలేదు. కానీ ఇలాంటి మా మంచి జయలలిత గారు అసలు అమ్మ కాలేకపోవడం, ఇప్పుడు అందరూ మిమ్మల్ని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే జయలలిత గారు లాగా, తమిళనాడు జయలలిత గారు అలాగే ట్రీట్ చేస్తారు ఇక్కడ. ఆవిడ నేషనల్ నెట్వర్క్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా జయలలిత గారు చెప్పారు, నేను మామూలుగా ఇంట్లో అమ్మను కాలేకపోయాను కానీ బట్ ఐ బికేమ్ ఎన్ అమ్మ టు హోల్ తమిళనాడు. ఎంత గొప్పదనం అండి అసలు, చాలా గ్రేట్. మీరు ఒక చిన్న సైజులో మీరు అట్లాగనమాట, ఇంట్లో ఫ్యామిలీ సంబంధించి. కానీ ఈ షాక్స్ లేదా ఈ డెస్పరేట్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ మీ కెరీర్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ ఏం చూపించలేదండి. నేను చాలా లైట్గా తీసుకుంటూ పోయినాను ఈ దెబ్బలన్నీ కూడా. ఎక్కువ అది తట్టుకోలేనంతగా, నేను భరించలేనంతగా ఎప్పుడు మైండ్కి తీసుకోలేదు. ఇలాగైందా అవని, రేపు మంచి జరుగుతుంది, అలాగే పాజిటివ్తో వెళ్ళాను కానివ్వండి. నా కెరీర్ మీద ఏమి ఇంపాక్ట్ చూపించలేదు. అంత పెద్ద కెరీర్ అని కూడా చెప్పను నాది, బట్ వెళ్ళిపోయింది, సామాన్యంగా వెళ్ళిపోయింది అలాగంతే.